కోపం అగ్ని వంటిది. అది చిన్న దీపమైతే మన మార్గాన్ని వెలిగిస్తుంది. కానీ పెద్ద అగ్నిగా మారితే మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారిని దహించేస్తుంది. కోపాన్ని అదుపు చేయడానికి ఒక వినూత్న మానసిక ట్రిక్ చెబుతాను. ఒక కాగితంను తీసుకొని ఆ కాగితంపై కోపానికి గల కారణాలను, విషయాలను, మనసులో ఉన్న బాధ, ఆగ్రహాలు అన్నీ రాయాలి. ఆ కాగితంపై ఏమేమి వ్రాయాలో ఇప్పుడు చూద్దాం. కోపం రావడానికి కారణం ఏమిటి? కోపం కంటిన్యూ చేస్తే ఏం కోల్పోతాం? కోపం వల్ల మానసికంగా ఎలా బలహీనమవుతాం? కోపం వల్ల ప్రశాంతతను ఎలా కోల్పోతాం? కోపం లాభాన్ని కలిగిస్తుందా, నష్టాన్ని కలిగిస్తుందా? కోపం నష్టాన్ని కలిగించే అంశాలు ఏమిటి? కోపంకు అర్థముందా, అర్థరహితమా? కోపం తగ్గించుకుంటే ఏ విధంగా లాభం? కోపం తగ్గించుకోకపోతే ఏం నష్టం జరగవచ్చు? కోపం వల్ల కలిగే అనారోగ్య అంశాలు ఏమిటి? కోపం వల్ల తగ్గించుకోవడం వల్ల ఆరోగ్య అంశాలు ఏమిటి? ఇవే కాకుండా కోపం వల్ల ఇంకా ఏమేమి జరుగుతాయో అన్నీ కాగితంపై వివరంగా రాయాలి. కోపం అనేది మానసికంగా మనిషిని కాల్చివేసే అంశం. ఇది మానసిక శక్తిని మొత్తం దహించేస్తుంది. కాగితంపై రాసిన విషయాలను క్షుణ్ణంగా చదవాలి. ఇప్పుడు కోపంపై ఒక క్లారిటీ వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో డైరీలో దాచుకోవాలి. కోపానికి నష్టపోయే అంశాలన్నింటినీ చించివేయాలి. మానసికంగా కోపం వచ్చినప్పుడు ఈ ట్రిక్ పనిచేస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే పొందే లాభాలను ఒక్కసారి చదివి వాటి గురించి ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఈ ట్రిక్ మీకు నచ్చితే లైక్ చేయండి.